చిత్తూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి అమృత్ పథకం క్రింద కేంద్రం నిధులు మంజూరు చేసిందని ఎన్డీఏ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 75% పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని, వైసీపీ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజలకి ఈ సమ్మర్లో నీటి కొరత ఎంత ఉందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై. మీరు గమనిస్తుంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీ నీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, పట్టుసీమ కావచ్చు, అలాగే ఇక్కడ హంద్రీ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 75% పూర్తి చేసుకునేది మా ప్రభుత్వ హయాంలో. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు, కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు, మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం మీరందరూ చూశారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈ